Now the fourth bonding is metallic bonding, right? In periodic table, most of the elements up to 70% can be available in metallic state. అంటే మనకి ఆవర్తన పట్టికలో ఉండేటువంటి అన్ని మూలకాలు కూడా చాలా మటుకు 70% అన్నీ కూడా లోహ స్థితిలోనే లభ్యమవుతాయి. 30% మాత్రమే అలోహాలు. 70% ఆర్ ఇన్ మెటాలిక్ స్టేట్. ఇన్ దీస్ మెటల్స్, అంటే ఈ రకంగా ఉండేటువంటి మెటల్స్లో ఎలక్ట్రాన్స్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ దైర్ యాటమ్స్. పరమాణువు నుండి ఎలక్ట్రాన్లు అనేవి వేరు చేయబడతాయి. దిస్ గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రాన్స్ గ్యాస్. ఈ ఎలక్ట్రాన్ల యొక్క సమూహాన్ని ఎలక్ట్రాన్ గ్యాస్ అంటారు. ఇన్ ది కేస్ ఆఫ్ గ్యాసెస్, దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఓరియంటెడ్ లైక్ మాలిక్యూల్స్ ఇన్ ఏ క్రిస్టల్. అంటే ఈ వాయువుల సందర్భంలో ఎలక్ట్రాన్స్ అనేవి ఏ రకంగా అయితే క్రిస్టల్లో అణువులు తిరుగుతాయో అదేవిధంగా రొటేట్ అవటం మనం గమనించవచ్చు. అగైన్ ఇన్ పీరియాడిక్ టేబుల్ మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ up to 70% are metallic, only 30% are non-metallic. In these metallic elements, in this group of elements, there will be electrons are separated from the atoms. పరమాణుల నుండి ఎలక్ట్రాన్లు వేరు చేయబడతాయి. It is called electron gas. In this electron gas, electrons revolves oriented like molecules in a crystal. స్ఫటికంలో అణువులు ఏ రకంగా తిరుగుతాయో గ్యాస్లో ఎలక్ట్రాన్స్ అనేవి అదే రకంగా తిరుగుతాయి. సెకండ్ పారా, when a white light is incident on certain metals, then electrons are emitted from the metals and goes to higher energy state. When they jumps to lower energy state, they releases a photon and they are converted into ions. ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్నమాట. ఇక్కడ మీరు మెటల్ తీసుకుని మెటల్ని మీద వైట్ లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఆ మెటల్ నుంచి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది. ఈ వచ్చిన ఎలక్ట్రాన్స్ హయ్యర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తాయి. వెళ్ళిన ఎలక్ట్రాన్స్ మరలా లోయర్ ఎనర్జీ స్టేట్కి జంప్ చేస్తాయి. ఇలా జంప్ చేసే సందర్భంలో మనకి అక్కడ ఫోటాన్ని రిలీజ్ చేస్తాయి. సో దీస్ ఫోటాన్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అయాన్స్. నౌ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎలక్ట్రాన్ అండ్ అయాన్. సో అయాన్గా మారినటువంటి ఎలక్ట్రాన్లకి నిజ ఎలక్ట్రాన్లకి మధ్య ఉండేటువంటి ఆ ఫోర్స్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ metallic bonding. That means metallic bonding is the bonding between ion and electron. Metallic bonding is the bonding between ion and electron, right? Due to this electrostatic attractive force, due to this electrostatic attractive force, విద్యుత్ అయస్కాంత విద్యుత్ కూలుంబు విద్యుత్ ఆకర్షణ బలాల నుండి మెటల్స్ హ్యావ్ ప్రాపర్ షేప్. మనకి లోహాలకి పర్టికులర్ అనేటువంటి షేప్ ఉంటుంది. దే హ్యావ్ పర్టికులర్ షేప్, ప్రాపర్ షేప్. ద మెటాలిక్ నేచర్ ఆఫ్ మెటీరియల్స్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. అంటే ఆ లోహం యొక్క ఆకృతి, ఆ లోహం యొక్క నేచర్ స్వభావం అనేది, అంటే అది దృఢంగా ఉంటుందా, బలంగా ఉంటుందా, ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది అంతా కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ద బాండింగ్ బిట్వీన్ ఎలక్ట్రాన్ అండ్ అయాన్ ఈజ్ known as metallic bonding. That means the bonding between electrons in the metal and ions formed by the electrons is known as metallic bonding. And the last para,
the materials having only one valency electron in their valency, like sodium, potassium, will have more metallic nature. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఒకే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ కలిగినటువంటి సోడియం Na, పొటాషియం K, ఇవి మోర్ మెటాలిక్ ఇన్ నేచర్. అంటే ప్రకృతిలో ఎక్కువగా లోహ ధర్మాన్ని కలిగి ఉంటాయి. మెటీరియల్స్ హ్యావింగ్ 2 or more ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్సీ సెల్, అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 2 లేదా అంతకంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఎక్కువ కలిగినటువంటి అల్యూమినియం, మెగ్నీషియం, అవి కూడా మెటాలిక్కే. అల్యూమినియం ఈజ్ మెటాలిక్, మెగ్నీషియం ఈజ్ మెటాలిక్, బట్ లెస్ మెటాలిక్ ఇన్ నేచర్. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఒకటే ఉంటే స్ట్రాంగ్ మెటాలిక్, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 2 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వీక్ మెటాలిక్ ఇన్ నేచర్. హెన్స్ ఇఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్ దెన్ మెటాలిక్ నేచర్ డిక్రీజెస్. ఈ రకంగా లోహాల్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు పెరిగిపోతూ ఉంటే దాని యొక్క మెటాలిక్ నేచర్ తగ్గిపోతుంది. సో రైట్, నౌ ద